హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఏపీ ఐసెట్ 2023కి సంబంధించిన వరకు అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి అండ్ మీకు ఫీ పేమెంట్ ఎలా ఉంటుంది, సో ఎవ్రీథింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు నేను షేర్ చేస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇన్కేస్ మీరు ఈ వీడియో చూస్తే కనుక వేరే వీడియో చూడాల్సిన పని కూడా ఉండవచ్చు. సో ఖచ్చితంగా అన్ని ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో చెప్తాను. స్కిప్ చేసుకోకుండా చూస్తే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఇన్కేస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే ఏపీ ఐసెట్కి అప్లై చేస్తున్నారో. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఆర్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈ వెబ్సైట్కి వస్తారు. ఇక్కడ మీరు ఏపీ ఐసెట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు క్లిక్ చేస్తుంది కనుక మీకు వేరే పేజ్కి రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కొన్ని గ్లిచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఐసెట్ పేజ్లో. కొంచెం మీరు టైం పడుతుంది, కొంచెం ఇష్యూస్ ఉన్నా మీరు కొంచెం టైం తీసుకునే మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి. సో తొందరపాటుతో మీరు చేస్తే కనుక ఇష్యూస్లో మీరు ఇరుక్కుంటారు. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్స్కి వెళ్ళే ముందు ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం, ఎందుకంటే చాలా మెయిన్ థింగ్ ఇది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఇవాళ నుంచి అయితే మీరు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ చూసుకున్నట్టయితే ఫ్రమ్ 2023 నుంచి 19/4/2023 వరకు అయితే ఉన్నది. విత్ 1000 రూపీస్, 2000, 3000, 5000 దాని రెస్పెక్టివ్ డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కరెక్షన్స్ వచ్చేసి మనకి 16/5/2023 నుంచి 17/5/2023 వరకు అయితే కరెక్షన్స్ డేట్ మనకు కరెక్షన్స్ విండో అయితే ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ వచ్చేసి మనకి 20th/5/2023 ఆన్వర్డ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్స్ మీకు అందరికీ తెలుసు, 24/5/2023 అండ్ 25/1/5/2023. ఎగ్జామినేషన్ టైమింగ్స్ వచ్చేసి టూ షిఫ్ట్స్ ఉంటాయి, 9 to 11:30, 3 to 5:30 ఒక షిఫ్ట్. రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి వచ్చేసి 26/5/2023 6 PM రిలీజ్ చేస్తారు. లాస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి వచ్చేసి 28/5/2023 6 PM వరకు అయితే ఎండ్ అయిపోతుంది. ఇవి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఒక్కసారి మీరు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్కి ఒకసారి వెళ్దాం మనం. సో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఏమేమి మెన్షన్ చేశారు ఎవ్రీథింగ్ మనం ఒకసారి చూద్దాం, చెక్అవుట్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఫీజెస్ చూసుకున్నట్టయితే మనకి 650, 600, 550 అని అయితే ఇట్లా ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన టెస్ట్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో చాలా టెస్ట్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్డ్ మీకు దీనికి ప్యాటర్న్ నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరైతే చెక్అవుట్ చేయొచ్చు. సో క్లారిటీ అయితే వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసే ప్రాసెస్లో మనకి టోటల్ 4 స్టెప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. సెకండ్ స్టెప్ నో యువర్ పేమెంట్ స్టేటస్. థర్డ్ స్టెప్ ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్. స్టెప్ 4 ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. టోటల్ 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకసారి స్టెప్ 1 చూద్దాం. స్టెప్ 1లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఫౌండ్. సో ఇక్కడ వచ్చేసి మీరు చెక్ చేసండి బాక్స్ని చెక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్డ్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్లో మీకు ఎలా ఉందో అలా ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎస్ఎస్సీ ప్రకారమే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్ 100% ప్రెసెంట్ ఉన్న మీరు వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. వన్స్ ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు చేంజ్ ఆప్షన్ అయితే ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇష్యూస్ అయితే ఉంటుంది. సో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. ఖచ్చితంగా ఏదైతే మీ దగ్గర కరెంట్లీ వర్కింగ్ నెంబర్ ఉంటే అదే నెంబర్ ఇవ్వండి, వేరే నెంబర్ ఇవ్వద్దు. సో ఇన్ కేస్ మీ దగ్గర కరెక్ట్ నెంబర్ లేకపోతే మీకు రిలేటివ్గా మీ పేరెంట్స్ నెంబర్స్ ఉంటే అవి ఇవ్వండి. కానీ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది 100% యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఓటీపీ వ్యాలిడేషన్ ఉంటుంది, మీరు కౌన్సిలింగ్ టైంలో ఓటీపీ వ్యాలిడేషన్ ఉంటుంది. అదైతే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మొబైల్ నెంబర్ చూసుకోవచ్చు, మీ పేరెంట్స్, మీ ఫాదర్ది, మదర్ది, రిలేటివ్ది కూడా అడుగుతున్నారు. సో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి మీ ఇచ్చిన నెంబర్ ఎవరిదో అని. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇన్ కేసు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఆస్టరిక్ సింబల్ లేదు కాబట్టి నో నీడ్. ఈమెయిల్ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్, మీకు వ్యాలిడేట్ చేస్తుంది ఈమెయిల్ ఐడి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ టు కంపేర్ చేసుకుంటే ఇయర్ మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా ఉంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పు, ఎందుకంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పు సెక్యూరిటీ పరంగా. సో ఈమెయిల్ అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఇవ్వండి. 1-4 సార్లు చూసుకోండి మాత్రం ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే వెరిఫై చేస్తుంది, ఇబ్బంది ఉండదు మనకి. బట్ ఫోన్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ, ఇది మెయిన్ ఇంపార్టెంట్. కేటగిరీ బేస్ చేసుకొని మీకు ఫీ అనేది వేరీ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్లో ద్వారా మీరు చూసుకుంటే ఇట్లా ఉంది. పేమెంట్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 650 రూపీస్, బీసీఏ బీసీడీ ఈ వాళ్ళకి 600 రూపీస్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 550 రూపీస్ అయితే ఉన్నది మీకు. ఇది వచ్చేసి మీకు ఫీ పేమెంట్. వన్స్ మీరు ఇదంతా అయిపోయిన తర్వాత వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని వెళ్ళారనుకోండి, ఫస్ట్ మీకు మీ యొక్క మెయిల్కి ఒక ఓటీపీ సెండ్ చేస్తారు. ఆ ఓటీపీని మీరు ఎంట్రీ చేసిన వెంటనే మీకు పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఒకసారి నేను దాని గురించి డీటెయిల్గా అయితే మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో నేను ఒకసారి మీకు ఆ డీటెయిల్డ్ వీడియో అయితే చూపిస్తాను మీకు. సో ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ అంటే మనకి ఫీ పేమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇట్లా మీకు పేమెంట్ పేజ్ వస్తుంది, ఇక్కడ మీరు పేమెంట్ చేస్తారు. కన్వీనియన్స్ ఫీ అనేది ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి, అది మీరు పే చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రాగా కొంచెం.
అది అయిపోయిన తర్వాత మీకు ఇట్లయితే వస్తుంది, మీకు యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, మీకు ఒక పేమెంట్ ఐడి వస్తుంది. ఇది ఈవెన్ మీ ఫోన్కి అండ్ మీ మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు కూడా ఒక స్క్రీన్ షాట్ కానీ ఎక్కడైనా బుక్లో నోట్ డౌన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫర్దర్గా మీకు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్, ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి వస్తుంది. సో అప్లికేషన్ ఫిల్ అంటే మనకి ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ స్టెప్ చూద్దాం. సెకండ్ స్టెప్లో ఏంటంటే మీరు పేమెంట్ చేశారు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మీ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి చెక్ పేమెంట్ స్టేటస్ కొట్టండి. మీరు ఏదైతే పేమెంట్ చేశారో చూసారో ఆ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు పెండింగ్ అని చూపించిందంటే కొంచెం సేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేయండి స్టెప్ 2లోకి వెళ్ళి. అప్పుడు సక్సెస్ అయితేనే అప్పుడు మీరు స్టెప్ 3కి వెళ్ళండి. స్టెప్ 3కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి నేను చూపించాను కదా మీకు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది మీకు పేమెంట్ అయిన తర్వాత. ఈవెన్ మీ మొబైల్ నెంబర్ కూడా వస్తుంది, ఇది ఈమెయిల్ కూడా. అండ్ అది ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు ఏంటంటే సబ్మిట్ చేసేయచ్చు. సబ్మిట్ చేసేయండి. ఫిల్ టు అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో ఫిల్ టు అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ మీకు క్యాండిడేట్ని మీరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. మీ యొక్క అప్లికేషన్ మీరు ఎంట్రీ చేయాలి. ఇక్కడ లైక్ మీ యొక్క నేమ్ ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంది. మీరు ఏదైతే ప్రీవియస్గా ఎంటర్ చేసిన దాంట్లో నుంచి ఆటో ఫెచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు యాన్యువల్ ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ బిలో 1 lakh అబోవ్ 1 lakh ఉందా మీకు. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ గమనించిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఇన్ కేస్ మీకు కేటగిరీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. ఇన్ కేస్ మీ సేవ అంటే మీ సేవ నెంబరు, సచివాలయం ఉంటే సచివాలయం నెంబర్, దానికి సంబంధించిన నెంబర్స్ ఎంటర్ చేయండి. అండ్ ఈడబ్ల్యూఎస్ మీకు ఏమైనా ఉంటే కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ ఆర్ నో అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ వచ్చేసి ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు ఉంటారు. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఉంటే కనుక దాని మీద జస్ట్ క్లిక్ చేసి దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మైనారిటీ స్టేటస్ ఉంటే ఎస్ లేకపోతే నో అని చెప్పేసి పెట్టేసేయండి. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు. అండ్ ఇక్కడ పర్మనెంట్ ప్రెసెంట్ అడ్రస్ వచ్చేసి మీకు యాజ్ పర్ ఆధార్ ఉంటే కనుక ఇది ఇచ్చేసండి, అలా దాన్ని బేస్ చేసుకొని. పర్మనెంట్ ఇన్ కేస్ సేమ్ అయితే కనుక ఇక్కడ ఒక సెట్ బాక్స్ ఉంటుంది, మీరు దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పైన ఏదైతే ఎంట్రీ చేశారో దాని రాగానే కింద వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, దానికి సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిగ్రీ మీరు 8 క్వాలిఫై అయ్యారు, 8 డిగ్రీ క్వాలిఫై చేస్తున్న దానికి సంబంధించిన డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సో డూ యూ హ్యావ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ యాజ్ ఇంటర్ డిగ్రీ అట్లా అడిగితే కనుక మీరు ఎస్ అని కొట్టండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేయండి అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ ఇవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకొని అప్లోడ్ చేయండి, డేటా ఎంట్రీ చేయండి. లోకల్ ఏరియా ఇన్ కేస్ దానికి సంబంధించిన, సో ఇన్ కేస్ మీరు తెలంగాణ నుంచి ఏపీకి అలా ఉంటే కనుక మైగ్రేట్ అయిన వాళ్ళు అయితే కనుక దానికి సంబంధించినవి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ కమెన్స్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ సెంటర్స్ మీరు ప్రిఫరెన్స్ మీకు ప్రైమరీ డిస్ట్రిక్ట్, సెకండరీ డిస్ట్రిక్ట్, ప్రిఫరెన్స్ 1, 2, 3 అని ఉంటాయి మీకు, అలా పెట్టండి. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంటుంది. ఫోటో వచ్చేసి మనకి లెస్ దాన్ 50 KB ఉండాలి, దట్టు జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ ఉంటుంది, సిగ్నేచర్ వచ్చేసి లెస్ దాన్ 30 KB ఉండాలి, దట్టు జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. వన్స్ మీరు అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న చెక్ బాక్స్ అగ్రిమెంట్ చెక్ బాక్స్ జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేసి సేవ్ ఆర్ ప్రివ్యూ సబ్మిట్ కొట్టండి. మీరు కొట్టిన తర్వాత మీరైతే క్లారిటీగా అయితే మీరు నెక్స్ట్కి వెళ్ళిపోతుంది, అది సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది. సో డీటెయిల్గా అయితే మీరు ఎంట్రీ చేయండి. సో డీటెయిల్ ఎంట్రీ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే కనుక మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇదైతే మీరు గమనించినట్టయితే వన్స్ ఒకసారి నేను చూపిస్తాను. ఇది వచ్చి లాస్ట్ స్టెప్ మీకు, ఇది వచ్చేసి స్టెప్ 4. ఇది స్టెప్ 4లో ఏంటంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. వన్స్ మీరు సబ్మిట్ చేయగల ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మెయిల్కి మీ ఫోన్ నెంబర్కి వస్తుంది. ఆర్ మీకు ఒక స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఒక స్క్రీన్ షాట్ కానీ ఇక్కడ నోట్ చేసుకోండి ఆ నెంబర్ని. సో ఫర్దర్ యూస్. సో ఈ 2 నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు కొత్త నెంబర్స్ ఈ 2 దీన్ని ఒక 2 బాక్సెస్లో మీరు ఎంటర్ చేయండి. అండ్ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో అట్లా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లయితే ఒక ఫామ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రింట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఈ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏంటంటే మీరు ప్రింట్ అయితే చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్టెప్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో ఇదైతే మీరు ప్రింట్ చేసుకొని మీ దగ్గర అయితే సేఫ్టీగా పెట్టుకోవచ్చు, ఆర్ ఈవెన్ మీ మెయిల్కి మీరు ఫార్వర్డ్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే మీకు అప్లికేషన్ అయితే ఫిల్ చేసే ప్రొసీజర్ ఇలా ఉంటుంది. అండ్ కరెక్షన్స్ రిలేటెడ్ అప్కమింగ్ నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ అయితే తీసుకొస్తాను, మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో AP ICET ఎవ్రీ వీడియో మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ మీరు ప్రీవియస్గా ఇయర్ చూసుకున్నా కూడా ఎవ్రీథింగ్ మీకు డౌట్ క్లారిఫై సెషన్స్ కూడా నేను వీడియోస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో నేను కుదిరితే కనుక నేను అక్కడ మీ క్వశ్చన్ ట్యాగ్ పెడతాను. సో మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క క్వశ్చన్స్ అడగచ్చు. సో దట్ నేను యూట్యూబ్లో వీడియో రూపంలో మీకు అయితే అప్లోడ్ చేస్తాను. సో మీ యొక్క డౌట్స్ అనేది నేను క్లారిఫై చేయడానికి 100% అయితే ట్రై చేస్తాను మై ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ అని చెప్పి ట్యాప్ చేసుకుని అయితే పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు నా వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.